హాయ్ సార్, వెల్కమ్ టు ఆకులో ఆకలి. హాయ్, మేనేజర్ లేడా? లేట్ సార్, ఇంతకీ మీరేవు సార్? నేనా? బ్రూస్లీ గ్రేట్ ఫైటరు. నేను ఈ హోటల్కి వెయిటరు. ఓ, కొత్తగా వచ్చిన వెయిటర్ మీరేనా? ఐఎమ్ రవి, ది వెయిటర్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. నాకు డౌట్, ఈ రెస్టారెంట్ పేరేంటి ఆకులో ఆకలి అని? మా రెస్టారెంట్లో వచ్చే కస్టమర్లకి ఆకులో ఆకలి తీర్చడం మా మెయిన్ మోటో సార్. అది సింబాలిక్ గా అలా పెట్టాం. ఓహో. ఆర్డర్ ప్లీజ్ సార్. 2 బటర్ దోశ విత్ అల్లం చట్నీ. సార్, అల్లం లేదు సార్. హోలీ షిట్, అల్లం లేదా? అయినా నాకు కావాల్సింది అల్లం కాదు, అల్లం చట్నీ. అల్లం చెట్టు చేయాలన్నా కూడా అల్లం కావాలి కదా సార్. ఫైన్, మేక్ ఇట్ 2 ఆనియన్ దోశ. ఆనియన్ దోశ. ఆనియన్ లేదు సార్. హోలీ షిట్, ఆనియన్ లేకపోవడం ఏంటయ్యా? సార్, మార్కెట్ లో Disgusting ఆనియన్ రేట్ creeps. ఎక్కువ ఉంది సార్. కేజీ 50 రూపాయలు అంట సార్, అందుకే కొనలేకపోయాం సార్. సర్లే, ఏదో ఒకటి తగలెట్టు. రే, సార్కి 2 అట్టు. అట్టు అనలేదు, ఏదో ఒకటి తగలెట్టు అన్నాను. ఏదో ఒకట్లేండి సార్, నా అట్టులోది. Irritating. ఓకే సార్. సో యా, ఫైనలీ. సార్, మీ అట్టు. మేడం, హోలీ షిట్, ఇది టేస్టే లేదు. సార్ వాట్ హ్యాపెన్ సార్? అసలు ఇందులో టేస్టే లేదు. టేస్ట్ లేదా? 1 మినిట్ సార్, ఇప్పుడే తీసుకో. నీకు హోలీ షిట్ కదరా, హోలీ సాల్ట్. ఇప్పుడు తెలుస్తుంది నీకు. ఏంటి ఇంతసేపు కస్టమర్ పట్టించుకోరా? ఏమున్నాయి? మీకేం కావాలి చెప్పండి. చికెన్ సూప్. సూప్ లేదు. సరే, స్టార్టర్స్లో ఏమున్నాయి? చెఫ్ ఒక్కడే ఉన్నాడు, ఓన్లీ మెయిన్ కోర్స్. సరే, చీజ్ గ్రిల్ శాండ్విచ్. చెఫ్ కొత్తోడు, శాండ్విచ్ అలాంటి చేయలేడు. ఫ్రైడ్ రైస్ కావాలంటే చెప్పండి, చేపిస్తాను. చికెన్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్. స్కేజ్వాన్ లేదు మా దగ్గర. మరి ఇంకేమున్నాయి? మీకేం కావాలి చెప్పండి. నార్మల్ చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రెష్గా లేదు, వాసన వచ్చేసిద్ది. కావాలంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేపిస్తా, చెప్పండి. పర్లేదు, ఇవ్వు. ఓకే, ఇదిగోండి. ఏంటి వీడికి ఇంత యాటిట్యూడ్? భయ్యా సాస్. భయ్యా సాస్. ఇదిగో భయ్యా, నిన్నే సాస్. సాస్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్, ఆర్డర్ ప్లీజ్. ఒక పాయ, ఓకే. ఒక చికెన్ మెజెస్టిక్, ఒక చికెన్ పెప్పర్, చికెన్ జింజర్, ఓకే సార్. చికెన్ చిల్లీ, ఓకే చికెన్ లాలీపాప్, 4 తందూరి, ఒక తలకాయ కూర, ఓకే. ఒక మటన్ బిర్యానీ, ఒక పతర్కా గోషు, ఒక చికెన్ అదేదో ఉంటుంది లవ్. సార్ సార్ సార్, లసాంగ్నా. అదే, అదొకటి. అంతే, తెచ్చే. సార్, ఇవన్నీ కొంచెం టైం పడుతుంది, పార్సల్ తీసుకురానికి కదా. పార్సల్ కాదు, ఇక్కడ తింటా నేను. ఫుల్ ఆకలి మీద ఉన్నా అసలే. త్వరగా తెచ్చి. ఓకే సార్. త్వరగా. బాబు, నిన్నే ఇట్రా. అరే ఏయ్, నిన్నే పిలిచేది, ఇట్రా. ఏంది రేటు? పిలిచారా? చెప్పండి. ఓ సింగిల్ చికెన్ పట్టుకరా. దమ్ బిర్యానీయా, బోన్లెస్సా? ఐస్ క్రీమా, కూల్ డ్రింకా? చిట్కేస్ విలువనికి నీ పని మంచి నేమ్ కాదు నేను, అర్థమవుతుందా? సార్, ఆర్డర్. అరే ముందే చెప్తున్నా, బిల్లు మాత్రం అందరం షేర్ చేసుకుందాం. అరే నాకు వద్దురా, నేను ఇంట్లో తినేసి వచ్చిన ఆల్రెడీ. మీరు కానివ్వండి. బలిసిందా అవే? ఇన్సెంటివ్ వచ్చినాక ట్రీట్ ఇస్తా అన్నావు కదా, మూసుకొని బిల్ కట్టు. అమ్మాయ్యా. సరే, బిల్ నేనే పే చేస్తా. ఓకే, అట్లానా? సరే, చికెన్ 65 ఒకటి,
1, 2, 3, 4. చికెన్ ట్రిప్లెక్స్. సార్ చికెన్ ట్రిప్లెక్స్ కాదు 555. అదేలే చికెన్ 555 ఒకటి, ఓ కూల్ డ్రింక్. ఓకే సార్. మీకేమద్దా? వెయిటర్ ఇదేంటి? ఏంట్రా ఎక్కడికి? ఆర్డర్ తీసుకుందామని. నువ్వు ఇంకా చిన్నపిల్లోడిరా, నేను చూసుకుంటా కదా. ఎస్ మేడం, చెప్పండి. ఏమున్నాయి? ఇక్కడ టేబుల్స్, స్పూన్స్, బాటిల్స్, చైర్లు, ఆకులు, అలమలు అన్నీ ఉంటాయి మేడం. చూడ్డానికి కాదు, తినడానికి. తినడానికంటే మీకేం కావాలంటే అది ఉంటుంది మేడం. ఒక దమ్ బిర్యానీ తీసుకురా. ఒక దమ్ బిర్యానీ, ఓకే మేడం. మేడం, ఇక్కడ దమ్ బిర్యానీ కన్నా మొగలై ఫేమస్ మేడం. అంత బాగుంటుందా? చాలా బాగుంటుంది మేడం, మీకన్నా బాగుంటుంది. అయితే ఒకటి తీసుకురా. ఓకే మేడం, షూర్. రే పిల్ల పడిపోయేలాగుంది, నువ్వు వెళ్ళి 2 బిర్యానీలు ఆర్డర్ చేసి ఒక్క బిర్యానీకి మాత్రం బిల్లు. నీ పర్స కన్నాలు పడ్డం ఖాయమన్నా. ఒరే, ఎన్నో కన్నాలు పెట్టుకున్నాను రా, ఇది పెద్ద లెక్క కాదులే గానీ పిల్ల పడిపోయేలాగుంది, నువ్వు వెళ్ళి. సరే. ఆగు, ఏంటో చేతులు రా, లెగిసిరా. కడుక్కో, బాగా బాగా కడుగు, బాగా డటాల్ వేసుకో, బాగా బాగా ఇంకా గట్టిగా రుద్దు, ఇంకా కడుక్కో బాగా, లోపల లోపల కూడా. అది ఇప్పుడు స్మెల్ చూడు, డటాల్ స్మెల్ వస్తుందా? వస్తుంది. పద. ఇప్పుడు చెప్పాప ఏం కావాలి? 1 చికెన్ మంచూరియా. నైస్ టేస్ట్, హైజీన్ ఫుడ్. ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడే కదా హ్యాండ్ వాష్ చేసుకున్నావు, మళ్ళీ ముగ్గులు పనులేంటి? పోయి హ్యాండ్ వాష్ చేసుకురా పో. మళ్ళీ ఏమైందన్నా? మంచిగా ఎవడన్నా అలా తింటాడా? మరి ఇంకెలా తింటారన్నా? నేను నేర్పిస్తా చూడు. ఫోకుని చూసావా? ఇది బాల. ఈ ఫోకుని చూసావా? ఫస్ట్ టిష్యూ తీసుకొని నీట్ క్లీన్ చేసుకోవాలి. ఎంత క్లీనింగ్ ఉందో చూసావా? ఇప్పుడు ఒక మంచూరియా ముక్కను తీసుకొని దీంట్లో డిప్ చేసుకోవాలి, సాస్లో డిప్ చేసుకొని ఇలా స్మూత్గా తినాలి.